ఐ హ్యావ్ ఎ కీ బట్ ఐ సా ద మూవీ కల్కి. సో కల్కి చూడడం జరిగింది. కల్కి సినిమా డైరెక్టర్ ఏమంటున్నారు తెలుసా మీకు? బాహుబలి డైరెక్టర్ అమ్మ మొగుడు రాయడం అంటున్నారు సినిమా పక్కల ఆడియన్స్. సో సినిమా నేను స్టార్టింగ్ నుంచి నెగిటివ్ కోసం వెతికా, బట్ నెగిటివ్ చెప్పాల్సిన అవసరమే లేకుండా సినిమాని తీయడం జరిగింది. బట్ బ్లండర్ మిస్టేక్ ఏం తెలుసా? దుల్కర్ సల్మాన్ ఒక అబ్బాయిని పెంచుకుంటాడు. అబ్బాయిని పెంచుకుంటున్నప్పుడు ఆ వయసు కూడా ఆయన తగ్గాల, కానీ పిల్లోడు సమానం హైట్కి వచ్చేసరికి నేను వయసు అట్లే ఉంటాడు, మంచి స్టిఫ్ ఉంటాడు. ఇది ఒక బ్లండర్ మిస్టేకా కాదా? సో అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒక మహానుభావుడు వస్తాడు, మహానుభావుడు కార్లో వచ్చి ఇంకో 10 ఏళ్ళు వేసి తొక్కుతా అంటాడు. సో 10 ఏళ్ళు వేసి తొక్కినా 20 ఏళ్ళు వేసి తొక్కినా మొత్తానికి బాక్స్ ఆఫీస్కి కలెక్షన్ కదా రావాల్సింది మనకు కూడా. సో ఇంకా దీని తర్వాత నెక్స్ట్ నాకు తెలిసి ఇది ఒక నూతన మహాభారతం అన్న సినిమా అనేటువంటిది ఒక నూతన మహాభారతము. అండ్ నేను చెప్పే రివ్యూ 99% ఫేక్ కావచ్చు, కానీ సినిమా కలెక్షన్ 101% రైట్. 1500 షేర్ ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. అండ్ ఒకడంటే పనికి మళ్ళీ ఉండకూడదు, ఐటమ్ సాంగ్ లేదా అంటారు. నేను కనీసం అడిగే తీరుతున్నా ఉంటుందా? ఇది కల్కి సినిమాకి ఎక్కడైనా ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుందా? అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, ప్రభాస్గా నేను ట్రైలర్ చూసిన తర్వాత మన అమితాబ్ బచ్చన్ ఎందుకు పెట్టారా అని అంటున్నాను, కానీ 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ని ఎవడన్నా వాడారు అని అంటే డైరెక్టర్ నాగేశ్వర్. ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి ఆయన వాడారు, సూపర్గా వాడారు. నాకు తెలిసి పార్ట్ 2 కోసం మీరు కూడా వెయిట్ చేయాలి. నేను కూడా ఈగర్లీగా వెయిట్ చేస్తా ఉన్నా. పెద్ద థియేటర్కి వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది సినిమా. నువ్వు రెంట్ ఇచ్చావా, నాకు అద్దె ఇచ్చావా లేదా? ఎప్పుడు ఇస్తారండి మీరు అద్దె? రివ్యూలు చెప్పించుకుంటా ఏనా అద్దె ఇచ్చారా అని అన్నప్పుడు నువ్వేమంటావు అంటే, అనా సినిమా ఛానల్ అయిపోయి ఇచ్చేస్తాలే అంటావు. ద సేమ్ కెమియో అది నేను మార్చి చెప్పడం జరిగింది. సో ఆయన జస్ట్ 2 సార్లు వస్తాడు, 3 సార్లు వస్తాడు అమ్మ బ్రహ్మానందం గారు ఇంటి అద్దె ఇయ్యలేదని. దాని తర్వాత వచ్చేసి నీకు ఇంత పెద్ద స్థలం ఉండగా నా స్థలంలోనే నువ్వు ఎందుకున్నావురా, అడపోయి ఉండొచ్చు కదా అంటే, నా స్వప్నం ఆడ ఉంటే నేను అనడం జరుగుతుంది. పైన ప్రపంచం క్రియేట్ చేసినప్పుడు ప్రపంచంలో సముద్రం ఉండదు. ఇట్స్ బ్యాక్ డ్రాపే కదా, బ్లండర్ మిస్టేక్ కదా. నది చూపి నేను చెప్పినా కదా నీకు, విజయ్ దేవరకొండనా అర్జున్ దేవరకొండనా అర్జునుడా అనేటువంటిది క్లైమాక్స్ లో నువ్వు చూడాల్సిందే. ఒక మహానుభావుడు వస్తాడు, కార్ వేసుకొని వస్తాడు, 10 ఏళ్ళు వేసి తొక్కుతా అంటాడు. ఆయన ఎందుకంటాడో నాకు తెలియదు, ఎందుకు వచ్చినాడో కూడా నాకు తెలియదు. కానీ సో దీపికా పడుకోనే సినిమా సూపర్ గా, ఆమె యాక్టింగ్ బాగానే ఉంది. సో నిజంగా చెప్పాలా, ఆమె ప్రెగ్నెన్సీ ఆ సినిమాలో మెయిన్ బ్యాక్డ్రాప్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎట్లా అవుతారనేటువంటి చూపిలేదు అంతే. ఆమె ఒక హీరోయిన్ ఉందప్ప, ఆమె పేరు బాగా మంచి హీరోయినే, మన అర్జున్ రెడ్డితో సినిమా తీసింది స్టార్టింగ్ లో ఆమె. దాని తర్వాత కానీ ఒక క్యారెక్టర్ అబ్బా, కైరా అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది కైరా లేడీ క్యారెక్టర్, కమల్ హాసన్ క్యారెక్టర్. ఇద్దరు ఏం కలవారు సినిమాలో. మీకు నచ్చినట్టు కలిపేసుకుంటా పోతారా? ఏం ఇదేమన్నా తాడికి తాడు కట్టడం అనుకుంటున్నారా? సినిమా అన్న ఆయన వర్షన్ వేరు, ఈయన వర్షన్ వేరు, అర్థమైందా? నెక్స్ట్ స్టార్ట్ అయ్యే వర్షన్ కమల్ హాసన్ సెకండ్ పార్ట్ లో నాకు తెలిసి సెకండ్ పార్ట్ లో అమితాబ్ బచ్చన్ రోల్ తగ్గించేస్తారు. సినిమా తిప్పి కొడితే ఒక 15 నిమిషాలు ఉంటాడు ఆయన. మెయిన్ హీరో అంతే ఉండేది, 15 మినిట్స్ కంటే ఎక్కువ ఉండరు. కాకపోతే ఆయనకు ఫైట్లు ఇస్తారు, కొద్దిగా డ్యూరేషన్ పెరుగుతుంది, పాటలు ఉంటాయి, డ్యూరేషన్ పెరుగుతుంది. కానీ ఈ సినిమాలో సిచ్యువేషన్ తగ్గట్టు పాటలు ఉంటాయి కాబట్టి దాన్ని కట్ చేస్తే, ఫైట్ ఆయనకి ఇచ్చారు కాబట్టి మినిమం 15 to 20 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటుంది సినిమా. నేను చెప్పినా కదా, నేను దరిద్రమైన థియేటర్లో చూడడం జరిగిందన్న నీ అమ్మాయి జీవితం, లేకపోతే పెద్ద స్క్రీన్ లో చూస్తే బాగుండేది. బాగుంది, ఎక్స్పెక్టేషన్ మించింది. లాస్ట్ లో క్లైమాక్స్ మాత్రం బాగుంది. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ మహాభారత్ సీన్స్ చాలా బాగున్నాయి, తర్వాత లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. హైలైట్ పాయింట్ ఏంటి? హైలైట్ ప్రాజెక్ట్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఎవరి క్యారెక్టర్స్ ఎక్కువ చూపించారు? ప్రతి క్యారెక్టర్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా చూడాలంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సింది. స్టోరీ లైన్ ఏముంటుంది? ప్రాజెక్టే అది, మీరు చూడాలి, నేను చెప్పకూడదు. బుజ్జి క్యారెక్టర్ చాలా బాగుంది. కమల్ హాసన్ ఇప్పటి వరకు చెయ్యండి ఇంకా చేయబోతున్నాడు బ్రహ్మాండంగా. ఆర్జీవే మెయిన్ పాయింట్, ఆ గుడ్డు తీసుకురావడానికి మెయిన్ పాయింట్ ఆర్జీవీ గారు తీసుకొచ్చి ప్రభాస్ గారికి అందించారు. ఇక్కడ హైలైట్ ఏముందంటే,
నాగశ్విన్ అన్న ఎక్కడా కూడా విఎఫ్ఎక్స్ అనే మాట మనకు గుర్తురాదు. అలాగా ఐడియా కూడా రాదు. అంత రియలిస్టిక్ ఉందా మూవీ? చాలా రియలిస్టిక్ ఉంది. మనము చెప్పుకోవద్దు ఇప్పుడు ఎండ్ అవుతుందని కూడా మనం ఊహించమక్క. అక్కడ మనం ఊహించము. ఇక్కడ ఎండ్ అవుతుంది. ఎండ్ అవడం కూడా ఎవరికి నచ్చట్లేదు. అక్కడ థియేటర్ లో ఉన్న మాట అమితాబ్ బచ్చన్ గారు హైలైట్, ప్రభాస్ అన్న చింపేశారన్న, నాగేశ్వర అన్న సలాం. దీపికా పదుకొనే గురించి? దీపికా పదుకొనే మెయిన్ రోల్ అక్క. నెక్స్ట్ మనకి దీపికా పదుకొనే మొత్తం. హాయ్ గైస్, కల్కి సినిమా చూడడం అయితే జరిగిందన్న. సినిమా అయితే నాకు ఎక్కడ కూడా ఒక ఇండియన్ ఫ్లేవర్, ఒక టాలీవుడ్ మూవీ అలాగైతే ఎక్కడ ఏ సీన్ లోనూ అనిపించలేదు. బట్ ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అందరూ స్లోగా ఉందన్నారు. స్లోగా ఉండడం కదన్నా, అది కథను తెలిపే క్రమంలో నెడివిటిని వాళ్ళు కొద్దిగా ఎక్కువసేపు పెట్టారు ఫస్ట్ హాఫ్ ని. దాన్ని వీళ్ళు స్లోగా అనుకుంటారు తప్ప సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇంకా గూస్ బంప్స్, ప్రతి ఫ్రేమ్ లో మనకి గూస్ బంప్స్ వస్తాయి. అశ్వత్థామ ఇంకా ప్రభాస్ గారి మధ్య ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అనమాట. మనకి ఇంటర్వెల్ లో ఒక ఫైట్ అని వస్తే యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఫైట్ కలిపి ఉంటుంది అనమాట. అది ఇంచుమించుగా మనకు 10-15 నిమిషాలు ఉంటుంది. ఇంకా గూస్ బంప్స్ సెకండ్ హాఫ్ అంతా గూస్ బంప్స్ అన్న. నిజంగా హాలీవుడ్ రేంజ్ లో మనకు సినిమా ఉంది. ఇది హాలీవుడ్, ఒక ప్రభాస్ టాలీవుడ్ లో అనుకున్నా హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉందన్న. ప్రతి ఫ్రేమ్ లో కూడా ఆ గ్రాండియర్, ఆ జీప్స్ ఆ కార్స్ కానీ అన్ని కూడా ప్రతిది కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. అది ముఖ్యంగా ప్రభాస్ కన్నా ఒక వింటేజ్ ఒక లుక్ అయితే తీసుకొచ్చారు. బుజ్జిగాడు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే లాక్కొచ్చారు. అక్కడ కామెడీ, అక్కడ ఆ సీరియస్నెస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. క్లైమాక్స్ ఇంకైతే స్టన్ అయిపోతాం అనమాట. ఇంకా సీట్ నుంచి కాదు, ఇంకా మొత్తం ఇంకా తెరై ఉంటాయి, ఇంకా కన్ను కూడా ఆడమన్నమాట. అంత స్టాండింగ్ చేసిన. అలాగే చాలా మంది అంటే చాలా టాలీవుడ్ డైరెక్టర్లు అది కొద్దిగా మందే చేయగలరు. అది నాగేశ్వన్ ప్రూవ్ చేశాడు. ఇంకో ఇందులో చాలా భారీ కాస్టింగ్ ఉంది. రామ్ గోపాల్ వర్మ గారు, రాజమౌళి గారు, తులకర్ అండ్ విజయ్ అండ్ ప్రభాస్ చాలా అంటే చాలా భారీ కాస్ట్ ఉంది. ఇంకా రొనాల్డ్ రాఘుర్ కానీ, దీపికా పడుకొని కానీ చాలా అంటే చాలా. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇది టాలీవుడ్ చరిత్ర అంటే ఒక ఇండియన్ చరిత్రను తిరగరాసేలా సినిమా ఉందన్న. అయితే కానీ నాగశ్విన్ గారిని ఈ కానించి నాగశ్విన్ గారిని చాలా హిత్తులో పెడతారు ఫ్యాన్స్ కావచ్చు, టాలీవుడ్ మేకర్స్ కావచ్చు, ఎవరైనా సరే అంత గ్రాండియర్ గా తీసారు. ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే ఇది 600 కోట్ల లేదు, ఏదో 1000 కోట్లగా అనిపించింది. అంటే ఎక్కడ విజువల్ పరంగా అయితే చాలా జాగ్రత్త తీసుకున్నది. ఎక్కడ కూడా విజువల్ పరంగా చూసిన లేదు, రియాలిటీ లొకేషన్ లో రియల్ గా చూసినట్టు అనిపించింది అనమాట. అంటే మనకు సినిమాటిక్ గా కాకుండా ఒక రియల్ ఫీలింగ్ అని కనిపించారు ప్రతి ఫైట్ సీన్స్ లో కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ లో కావచ్చు. ఇంకా బుజ్జి క్యారెక్టర్ అయితే ప్రభాస్ గారితో మాత్రం ఒక బుజ్జి గారు చూపించారు మాకు. అంటే కామెడీ అండ్ ప్రభాస్ గారి యాటిట్యూడ్. ఇంకా బ్రహ్మానందం గారు కూడా మనకు 2-3 షార్ట్స్ లో కనబడతారు. ఆయన కూడా క్యారెక్టర్ కూడా చాలా నవ్వించారు అనమాట. ఇంకా బుజ్జికి కూడా ఎలివేషన్స్ ఉన్నాయి, ప్రభాస్ గారికి ఎలివేషన్స్ చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా అశ్వత్థామని మెయిన్ హైలైట్ చేశారంట. సినిమా అంతా కూడా అశ్వత్థామ హైలైట్ అనమాట. అమితాబ్ బచ్చన్ గారు హైలైట్. బట్ క్లైమాక్స్ రివీల్ చేయను కానీ క్లైమాక్స్ చూసినట్టయితే ఇంకా మొత్తం ఇంకా సట్ల నింపేసుకుంటారు. సింగిల్ థియేటర్లు అయితే మాత్రం ఇంకా సూపర్ అనమాట. నిజంగా చెప్తున్నాను. ఏదైనా అంటే ముఖ్యం కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అంటే అన్న, ఆయన సెకండ్ హాఫ్ బాగా లీడ్ అన్న. ఫస్ట్ హాఫ్ ఏం లేదు. ఫస్ట్ అంటే ఈ ఫస్ట్ పార్ట్ లో అయితే మాత్రం రెండు సీన్స్ లో కనబడతారు ఆయన. బట్ క్లైమాక్స్ లో హైప్ ఇచ్చారు. అంటే సెకండ్ పార్ట్ కి హైప్ ఇచ్చారు అనమాట. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చెప్తున్నాను కదన్న, టోటలీ అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారి సినిమా అంతా కూడా. ఇంకా మధ్యలో మనకు వచ్చే ఎలివేషన్స్ కానీ, బుజ్జి ఎలివేషన్స్ కానీ, కామెడీ కానీ, ఆ సీన్స్ కానీ చాలా బాగా అనిపించింది. అంటే నాగశ్విన్ గారిని తక్కువ అంచనేయడానికి లేదు. ఎవరైతే నెగిటివ్ థింగ్స్ పెట్టుకున్నారో సినిమాకు ముందు ఈ పడాబంజీలు చేస్తారో నిజంగా గూస్ బంప్స్ అండ్ సీన్స్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, ప్రతిది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏది టాలీవుడ్ రేంజ్ అంటే ఇండియా నుంచి ఇలాంటి సినిమా వెళ్ళిందంటే చాలా అంటే చాలా గ్రేట్. నిజంగా బాలీవుడ్ లో కూడా తెలుస్తుంది, హాలీవుడ్ లో కూడా తెలిసి ఇండియాలో కూడా ఇంత స్ట్రెంత్ ఉందో సినిమా వస్తుందా లేదని చెప్తున్నాను కదా. ఈజీగా చెప్తున్నాను, 1 వీక్ లో ఈజీగా బీబీ రికార్డ్స్ క్రాస్ అన్న. ఏదన్నా అన్న దీపికను పడుకునే క్యారెక్టర్ కథకు మెయిన్ ఇంపార్టెంట్ అన్న. మెయిన్ ఆ క్యారెక్టర్ కోసమే మొత్తం అశ్వత్థామ కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, ప్రతి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లింక్ అయి ఉంటుంది అన్న. బట్ దీపికను పడు చేసే డీసెంట్ పర్ఫార్మెన్స్ అన్న. అంటే ఆవిడకి ప్రత్యేకించి ఎలివేషన్స్ కానీ రోల్స్ కానీ కదా. బట్ ఇంటర్వెల్ ముందు ఆవిడకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటది. ఓకే అన్న, హనుమానికి దీనికి సంబంధం లేదన్న. మహాభారతంలో కలికి పుట్టక ముందు అశ్వత్థామకి అది ఎలా జరుగుతుంది అనేది చూపించారు. బట్ నేను క్లారిటీకి రివీల్ చేయలేను కానీ బట్ సినిమా పరంగా చూసుకుంటే ఎక్కడ మన గూస్ బంప్స్ లేనిదే సినిమా లేదన్న. రేటింగ్ అయితే 4 ఇస్తాను, 5కి 4 ఇస్తాను. సూపర్. ఎలా అనిపించింది అన్నా? సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో. ఆన్లైన్ జరుగుతుంది ఫ్రాడ్. కల్కి సినిమా పెద్ద రాడ్డు, అన్నంకి పగులుతుంది ప్యాట్. నిజంగా చెప్తున్నా, మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసే రాజు. మామూలుగా అంటే మామూలుగా లేదన్నా. సినిమా వేరే 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 లెవెల్ అన్న. వేరే ప్రపంచంలోకి తీసుకుపోయింది నాగశ్విన్ అయితే.
మామూలుగా అన్న ఏమన్నా యాక్టర్స్ అన్న, అమితాబ్ బచ్చన్, అబ్బాబా లాస్ట్ కి రాజమౌళి, ఆర్జీవి, విజయ్ దేవరకొండ, రాజమౌళి, అబ్బాబా ఎంతమంది తీసుకున్నా, ప్రభాస్ అంతమంది అన్న. ఏమన్నా చూపిస్తున్నాను, నా పేరు మస్తాన్, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ అట్టన్. మామూలుగా చెప్తలేదు, వేరే వేరే లెవెల్ ఉంది. ఇంకొక మాట చెప్పాలంటే మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు వస్తుంది 2000 కోట్ల సినిమా ఆఫర్. కోమా ఉంది, క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఆ ఫస్ట్ హాఫ్ లో 30 నిమిషాల తర్వాత వస్తాడు ప్రభాస్ అన్న. 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఇంకా సీన్ అది. 30 మినిట్స్ తర్వాత వస్తాడు ఫస్ట్ హాఫ్ లో. 30 మినిట్స్ తర్వాత వస్తాడు. 3 సంవత్సరాలు గుర్తుండిపోయేటట్టు ఉంటే సీన్. ప్రభాస్ అన్న సీన్ కోసం వెయిట్ చేసిన తర్వాత 30 మినిట్స్ తర్వాత వస్తే ఆ గూప్స్ బంప్స్, ఆ పబ్లిక్ అల్లర్లు, అన్నా బ్రో ఏమన్నా ఉందా బ్రో, సినిమా మెంటల్ బ్రో. అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్నా? క్లైమాక్స్ గురించి నువ్వు ఏం చెప్పుకుంటే తక్కువనే. నువ్వు చూస్తే అక్కడనే చక్కెర వచ్చి ఇట్లా పడిపోతావు, అట్లుంది సినిమా. ఒక్కొక్క సీను ఇలాంటి సినిమా నేను చూస్తానని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. నాగశ్వి నుంచి ఇంత మంచి డైరెక్షన్, ఇంత మంచి రైటింగ్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ గా ఉందన్న, బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్ హిట్, హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న సినిమా. పోయింది ఇప్పుడే చూశాను, కల్కి మొక్కాలనిపించింది నాగశ్విని గారి కాళ్ళకి. నిజంగా సూపర్ ఉంది. హాలీవుడ్ ఇంకా అయిపోయినట్టే. ప్రభాస్ అన్న వచ్చాడు, ఇంకా హాలీవుడ్ లో హీరోలు కొంచెం రెమ్యునరేషన్ తగ్గుద్ది, హీరోలు అవుట్. ప్రభాస్ అన్న హాలీవుడ్ లో ఇంక ఎంటర్ అయిపోవచ్చు. మామూలుగా లేదు బ్రో అసలు. ప్రభాస్ గారు అలాగే అమితాబ్ బచ్చన్ గారి హైట్ ఈ సినిమాలో వాళ్ళిద్దరు ఫైట్ హైలైట్. బాబా ఏముంది బ్రో, ఫైట్స్ అయితే మాత్రం మామూలుగా లేదు. 7 feet ఉంటారు మన బచ్చన్ గారు, అదరు కొట్టేశారు. కమల్ హాసన్ గారు విశ్వరూపం చూపించారు. నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అంటే పవన్ కళ్యాణ్ గారి సన్ను అఖిరానంద్ యాక్టింగ్ ఎలా తీసాడు మన కమల్ హాసన్, మామూలుగా చేయలే, ఇరగొట్టాడు. ఆయనకి కావాల్సింది ఒక డ్రాప్ ఉంటది, ఆ డ్రాప్ మీదే సినిమా అనేది మొత్తం రన్ అవుతా ఉంటది. ఈ సినిమాలో 2 డైరెక్టర్లు ఉంటారు, 2 పేర్లు స్టార్టింగ్ 6తోనే వస్తుంది. ఇప్పటి వరకు మన ఎవరికి తెలియదు. విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, అలాగే మన డైరెక్టర్ ఫన్నీగా ఆయన పేరేంది ఫన్నీ డైరెక్టర్ అంటే రీసెంట్ గా జాతిరత్నాలు, ఆయన కూడా సాంగ్ లో ఉన్న మామూలుగా అదరు కొట్టేశాడు. అంటే కామెడీ మాత్రం చాలా బాగుంది ఈ సినిమాలో. చెప్పడానికి ఇది చెప్పాలి అది చెప్పాలని లేదు, బ్యాక్గ్రౌండ్ అదరగొట్టేశాడు. కానీ నార్మల్ గా మన సాంగ్స్ రొమాన్స్ అని ఉంటాం అన్న, కామెడీ మూవీ కాదు, కామెడీ అదిరిపోయింది అన్న. బిర్యానీ బాగుంది అంటే బిర్యానీ బాగుంది, రైతా బాగుంది, ఇది అదే బ్రహ్మానందం క్యారెక్టర్ అలాగే బుజ్జి వీళ్ళిద్దరి మధ్య బాగా కామెడీ సీన్స్ ఎక్కువ ఉంటాయి. చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. అక్కలకి, తమ్ముళ్ళకి, చెల్లెలకి, బామ్మద్దులకి అందరికి చూడాలి ఏ సినిమా. ఓన్లీ కల్కి అందరూ అవును అదిరిపోయిందన్న, చాలా బాగుంది నిజంగా. నేనే చాలా మెస్మరైజ్ అయిపోయాను. నేను 3Dలో చూసా, ఇంకా చాలా బాగుంది అనమాట. 3D ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అందరూ 3Dలో చూడండి, 2Dలో చూడండి. మ్యూజిక్ అదిరిపోయింది. అంటే మనకి ఓన్లీ మన సినిమా తగ్గ మ్యూజిక్ ఉంటది కాబట్టి పాటలు ఎక్కువ లేవు, ఓన్లీ 2 సాంగ్స్ ఉంటాయి అనమాట. ఆ లేడీ మీద అలాగే మన ప్రభాస్ ఎంట్రీ అంతే. మళ్ళీ చూడాలనుకుంటున్నాం, మరి సెకండ్ పార్ట్ కూడా చూడాలనుకుంటున్నాం. 3Dలో చూడాలనుకుంటున్నాం, మళ్ళీ రావాలనుకుంటున్నాం. యాక్చువల్లీ 3Dలో చూడాల సినిమా, 2D కాదు. మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా వెయిట్ చేస్తున్నాం, ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాం. అన్న అన్ని క్యారెక్టర్ బాగున్నాయి అన్న, కానీ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ కొన్ని అన్రివీల్స్ చెప్పలేము. సినిమా చూస్తేనే అర్థమైతే ఎవరు. మ్యూజిక్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ అన్ని క్రేజీ చెప్పలేము. క్రేజీ అని అదైతే క్రేజీ టైమింగ్ కానీ ఏదైనా కానీ క్రేజీ ఉంది. యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న, పోటాపోటీ ఉందన్న, పోటాపోటీ 2 పోటాపోటీ. ఇంకా చూడాలనుకుంటున్నాం కానీ అప్పటి వరకు సినిమానే అయిపోయింది. సెకండ్ హాఫ్ చూసాం, మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంది అనుకుంటా. చాలా బాగున్నాయి. సూపర్ ఉంది. నాకు లైక్ ఫైట్ నచ్చింది,
ఆ టెక్నాలజీ మళ్ళీ ప్రభాస్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. చాలా లైక్ బాగుంది. ఉన్నాయి హైయర్ దెన్ సూపర్ ఉంది. లైక్ మళ్ళీ స్టైల్ ఎక్కువ. ప్రభాస్ సూపర్ డూపర్. నాకు కార్ నచ్చింది. తీసుకెళ్ళిపోదాం. అది ఏదో మాట్లాడుతుంది ఏదో ఫన్నీగా కొంచెం. సినిమాలోనా అది అవును. ఆ ఫైట్ నాకు ఫైట్ చాలా నచ్చింది. కల్కి మూవీ సినిమా చూడడం జరిగింది. నిజంగా సినిమా చూడకముందు అసలు ప్రభాస్ గారికి సినిమా వేస్ట్ అనిపించింది. సినిమా చూడకముందు సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసిన ఇదే సినిమా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ చూస్తే ఇది సినిమా అనిపించింది అన్న. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే సెకండ్ హాఫ్ లో లాస్ట్ 45 నిమిషాలు పూనకలు తెప్పించాడు. నిజంగా ప్రభాస్ గారి క్యారెక్టర్, ఆ బుజ్జి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆ స్లాంగ్ అంటే పెద్ద పెద్దలు అందరూ పెట్టి తీశారు సినిమా. అసలు ఏముందో డెప్త్ అని అనుకున్నాం, కానీ పెద్ద పెద్దలు ఎంత పెట్టారో ఈ సినిమా చూస్తే కానీ అర్థం కాదు. చాలా వరకు ప్రతి క్యారెక్టర్ న్యాయం జరిగింది. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అంతంత మాత్రం అనిపించినా కానీ పార్ట్ 2 అంతా కమల్ హాసన్ గారి మీద ఆధారపడి ఉంది. 2-3 సార్లు కనపడ్డారు. అదే సెకండ్ హాఫ్ అంటే పార్ట్ 2 కమల్ హాసన్ గారి మీద వదిలేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మన ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు తీసుకుంటే సెకండ్ హాఫ్ కమల్ హాసన్ గారు. ఓవరాల్ గా సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దంచుకున్నాడు. ప్రతి ఒక్కరికి మెచ్చి సినిమా. అంటే సాంగ్స్ ప్రకారం చూసుకుంటే కొంచెం మైనస్ అనిపించినా గానీ సెంటిమెంట్ కూడా లేకపోవడం అది కూడా కొంచెం మైనస్. ఓవరాల్ గా చూసుకుంటే విజువల్స్ వండర్స్ అని మనం చెప్పొచ్చు. ఇంకా ప్రభాస్ గారి కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ మూవీగా ఈ కల్కి నిలబడబోతుంది. అదే విధంగా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి 3.5 వరకు ఇవ్వచ్చు. మైనస్ పాయింట్ మనకి సాంగ్స్ మైనస్ పాయింట్ అనుకోవచ్చు. రెండోది సెంటిమెంట్, ఇది కూడా మైనస్. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించినా కానీ సెకండ్ హాఫ్ ఇంకా చెప్పవలసిన లేదు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ గుర్తురాదు. ఇంకా అంత బాగుంది సినిమా. నేను ఓవరాల్ గా ఎన్టీఆర్ ఫ్యాన్, కానీ ప్రభాస్ గారి సినిమా నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 ఇవ్వచ్చు. జై ఎన్టీఆర్, జై ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఒక సెటిల్డ్ స్టోరీ. మనము ఏం ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోకుండా ప్రభాస్ అంటే మాస గిమ్మ అవన్నీ కాదు. ఒక లైన్ తీసుకెళ్ళి ఫస్ట్ స్టోరీ చెప్పి దాని తర్వాత ఫిక్షనల్ స్టోరీ కాదు కాబట్టి మంచి ఒక లెంత్ కరెక్ట్ గా తీసుకుంటారు. రియల్ స్టోరీ కాబట్టి కొంచెం ఒక లైన్ తీసుకొని కొంచెం వాళ్ళు యాడ్ చేసుకొని దాన్ని మట్టు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది సినిమా. సూపర్ డూపర్ హిట్ ప్రభాస్ కి. ఎండింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. లాస్ట్ కూడా చిన్న క్లారిటీ ఇస్తారు. అలా మాత్రం ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. కంప్లీట్ గా సినిమాకి 100% న్యాయం చేసిన ఆయన కష్టం కి క్యారెక్టర్లకి నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ యాక్టింగ్ కానీ, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ, కమల్ హాసన్ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. లాస్ట్ కి కమల్ హాసన్ ని మనం ఇంతకుముందు చూసింది టీజర్ అలా చూసిన దానికి ఇప్పటికీ చాలా చేంజ్ ఉంటుంది. లాస్ట్ కి చూసేసరికి ఒక కంప్లీట్నెస్ వస్తుంది ఆ క్యారెక్టర్ కి. ఇప్పుడు ఆయన దిగుతాడు నెక్స్ట్ రౌండ్ లకి. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా. 100% వర్త్. మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సౌండింగ్ కానీ అన్ని సూపర్ డూపర్. కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ గారు 40 years తర్వాత కలుసుకున్నారు కదా, ఎట్లా ఉంది స్క్రీన్ మీద? అంటే ఇద్దరిని ఒక ఫ్రేమ్ లో చూపారు. నెక్స్ట్ పార్ట్ 2 లో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. కానీ నెక్స్ట్ లెవెల్ అంటే ఆయన సపరేట్ ఎలివేట్ చేయడం, ఆయన చూపిస్తారు. ఒక కమల్ హాసన్ చూపించేది ఒక 7-8 minutes అయినా మంచి ఎలివేషన్ ఉంటుంది. 200% జరిగింది. దీపికా పదుకోడు కానీ, దుల్కర్ సల్మాన్ ఉంటాడు, మనకి విజయ్ దేవరకొండ, వీళ్ళందరికి 100%. అంటే మనం బాలీవుడ్ సినిమాలు వీటిలో చూస్తాం అన్ని పెద్ద పెద్ద హీరోలను తీసుకుంటే, అలాంటి క్యారెక్టర్లు పెద్ద హీరోలను తీసుకొని మంచి హీరోలను తీసుకొని కంటెంట్ రిలీజ్ చేసి, అంటే క్యారెక్టర్లు ఇది చేయకుండా బరాబర్ ఇట్లా మనం బుజ్జి సూపర్ బుజ్జి చాలా బాగుంది. బుజ్జి మెయిన్ సోర్స్ బుజ్జి. అశ్వత్థామ ఎంత పవర్ఫుల్ ఉంటారు, బుజ్జిని కూడా అంత పవర్ఫుల్ చూపించాలనుకుంటారు, అంతనే పవర్ఫుల్ చూపిస్తారు. నెక్స్ట్ లెవెల్ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అన్న. అందరు అన్నట్టు ఫస్ట్ హాఫ్ స్లో ఉందంటే మనకి ఫస్ట్ ఇది మనం డైలీ చూసే రాసుకున్న స్టోరీ కాదు, ఇది ఒక రియల్ స్టోరీ కాబట్టి. అంటే
ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూస్తున్నాం కల్కి స్టోరీ అవన్నీ కొంచెం అలాంటి అదే స్టోరీ మొత్తం విఎఫ్ఎక్స్ మొత్తం అప్డేట్ చేసి మొత్తం మనకి ఎట్లే కావాలి అలా తీసిండు. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ డూపర్. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి, దేంట్లో కాంప్రమైజ్ కాదు. ఇప్పుడు మన స్క్రీన్లు కొన్ని చిన్న అయిపోతాయి కాబట్టి మనకు అలా కొన్ని అటు ఇటు అయితే కానీ 200% న్యాయం ఇచ్చింది. మన ఇండియన్ సినిమాకి ఎంత కావాలో అంతకంటే ఎక్కువనే ఇచ్చింది, 200% ఎక్కించింది. ఇప్పుడే మొత్తానికి నేను కూడా చాలా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. కల్కి 2898 అయితే చూసేసి రావడం జరిగింది. అండ్ సీరియస్ గా చెప్తాను, జెన్యూన్ గా చెప్తాను మీతో వచ్చేసి, ఫస్ట్ హాఫ్ మూవీ బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకు ఎక్సలెంట్ గా ఉంటుంది అంటున్నానంటే సెకండ్ హాఫ్ లో ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి అన్నమాట, అంటే భైరవ వెసస్ అశ్వత్థామ యాక్షన్ సీక్వెన్సెస్ వస్తుంది, ఆ ఫైట్స్ వస్తుంది. నేనైతే ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి ఫైట్స్ నేను చూడలేదన్నమాట. ఇంగ్లీష్ మూవీస్ అని పెద్దగా చూడను, కానీ నేను చూసిన ఇండియన్ సినిమా హిస్టరీలో అయితే ఇలాంటి ఫైట్స్, ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ నేను చూడలేదు. అండ్ బ్రో క్లైమాక్స్ ఉంటుందన్నమాట, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అంటే ఓకే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ అని మనకు ట్రైలర్ లోనే రివీల్ అయిందనమాట. బట్ కానీ ప్రభాస్ గారిని కూడా ఒక క్యారెక్టర్ కి కనెక్ట్ చేస్తారు మహాభారతంలో. అది నేను చెప్తే కంప్లీట్లీ స్పాయిలర్ అవుతుంది అనమాట. థియేటర్ కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఫస్ట్ హాఫ్ ఎందుకు నేను బాగుంది, సెకండ్ హాఫ్ ఎందుకు ఎక్సలెంట్ గా ఉందన్నాను అంటే, ఫస్ట్ హాఫ్ లో చిన్న అంటే మనం జెన్యూన్ గా మాట్లాడుకుంటాను కాబట్టి మాట్లాడుకోవాలి, చిన్న ఫ్లాస్ అయితే ఉన్నాయి. అరే ఇంకొంచెం ఆ స్టోరీ బిల్డింగ్ మనకి ఇంకొంచెం బెటర్ గా చేసి చూపించిండొచ్చు కదా, ఆ కాంప్లెక్స్ వరల్డ్ కావచ్చు, లేకపోతే ఈ రెబల్ కష్టాలు కావచ్చు, ప్రభాస్ గారికి ఇంకొంచెం స్కోప్ ఇచ్చిండొచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఈ మైనర్ ఫ్లాస్ ప్రతి మూవీలో ఉంటుంది, కానీ మనం బయటకు వచ్చేసరికి మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. కాబట్టి నేను ఈ 3 hours మూవీలో 2.5 hours నేను ఎంజాయ్ చేస్తాను బ్రో. సో ఓవరాల్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది, నా టికెట్ వర్త్ అని నాకు అనిపించింది. అండ్ ఒకే ఒక విషయం నేను చెప్పాలనుకుంటాను ఏంటంటే, చాలా మంది మహాభారతం కావచ్చు లేకపోతే రామాయణం కావచ్చు వీటిని మైథాలజీ అంటూ ఉంటారు అనమాట. మైథాలజీ కాదు, హిస్టరీ అనడం కరెక్ట్, అవి మన చరిత్ర అనమాట. సో మోర్ దాన్ పురాణాలు. సో ఆ చరిత్రని, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ని, ఈ 2898 లో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ ని మూడింటిని కలిపి తీసిండే మూవీ ఇది వచ్చేసి. సో ఓవరాల్ గా మంచి ఫీల్ ఉంటుంది మనకు బయటకు వచ్చేసరికి. అండ్ క్యామియోస్ బ్రో, ఎన్ని క్యామియోలు మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, ఇంకా వాళ్ళనే హీరోలే కాదనమాట, హీరోయిన్స్ కాదు, డైరెక్టర్స్ కూడా వదలలేదు. రామ్ గోపాల్ వర్మ కావచ్చు, రాజమౌళి కావచ్చు, అనుదీప్ కావచ్చు. సో రామ్ గోపాల్ వర్మ గారు, రాజమౌళి గారు వచ్చినప్పుడు నేనైతే నిజంగా బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట ఆ కన్వర్సేషన్స్. సో వాళ్ళిద్దరు క్యామియోలు నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ స్లో పేస్ నరేషన్ ఉన్న మూవీ మనం బయటకు వచ్చేసరికి మంచి మూవీని. స్క్రీన్ మీద అయితే ఇద్దరు కలిసిండే సీన్ అయితే లేదు, బట్ కానీ మనకు సెకండ్ పార్ట్ లో ఉండబోతుంది అనమాట. ఏంటంటే కమల్ హాసన్ గారికి ఫస్ట్ హాఫ్ లో పెద్ద స్కోప్ ఏం లేదు, ఆయన ఓవరాల్ గా కలిపి ఆయన స్క్రీన్ టైం ఉండేది 10 నిమిషాలు ఉంటుందంటే. బట్ సెకండ్ పార్ట్ లో డైరెక్ట్ గా కమల్ హాసన్ గారే వస్తారు అని మనకు చూపించినారనమాట. సో అక్కడ ఉంటుంది. అండ్ మోర్ దాన్ అమితాబ్ బచ్చన్ అండ్ కమల్ హాసన్, ఇట్స్ లైక్ అమితాబ్ బచ్చన్ వర్సెస్ ప్రభాస్ అనమాట. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద మూవీకి హైలైట్స్ ఫైట్ సీన్స్, ఎందుకంటే ఆ యాక్షన్ సీన్స్ ముఖ్యంగా మీరు అడుగుతూ ఉంటే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. అంటే 2898 లో ఈ టెక్నాలజీ కానా, ఈ వెపన్స్ కానా డెవలప్ అయితే, నిజంగా టెక్నాలజికల్ గా డెవలప్ అయితే ఎలా ఉంటుందో ఈ మూవీలో మనకు చూపించినారు. నేను థియేటర్ లో ఉండేంత సేపు ఏదో 2024 లాగా నేను ఫీల్ అవ్వలేదు అనమాట, 2898 లాగానే నేను ఫీల్ అయినాను చూసేటప్పుడు అంతా. సో బాగానే ఉంది, అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది, మైనర్ ఫ్లాస్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే మూవీ బయటకు వచ్చేసరికి మనకి డెఫినెట్లీ విజయ్ దేవరకొండ మరి ప్రభాస్ అన్న విజయ్ దేవరకొండ క్లైమాక్స్ లో వస్తారు. డెఫినెట్లీ బాగా సెట్ అయింది అనమాట. ఆ క్యారెక్టర్ కూడా నేను చెప్పకూడదు, అది కూడా మహాభారతంలో క్యారెక్టరే, చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో అండ్ మ్యూజిక్ కూడా బీజిఎం బాగానే ఉంది, బట్ సాంగ్స్ పెద్ద గేమ్ లేకపోయినా బట్ నో ప్రాబ్లం లేండి. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఉంటారు, ఆయన కూడా 10 to 15 minutes. అప్పుడు ఒకటి చెప్పాలనుకుంటాను, అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు, దీపికా పడుకునే గారు, ఆ పశుపతి గారు, ఈ నలుగురికి తప్ప మూవీలో పెద్దగా ఎవరికి స్కోప్ లేదనమాట. అందరూ ఉంటారు, ఒక 5 to 10 minutes ఉంటారు. ఎంత గెస్ట్ అపియరెన్స్ ఉన్నా కూడా 5 minutes లోపలే ఉంటుంది. సో బ్రహ్మానందం గారు కూడా అంతే 5 to 10 minutes. అండ్ బుజ్జి క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటే అదంతా కొంచెం డిఫరెంట్ గా ఉంది. అదే చెప్తున్నాను కదా, ఫ్యూచర్ లో ఉండే టెక్నాలజీని ఎట్లా యూజ్ చేసుకుంటారు అనేది బాగా చూపించారు. డెఫినెట్లీ బాహుబలి తరువాత ప్రభాస్ గారి వచ్చిన మూవీస్ లో ద బెస్ట్ మూవీ అంటే ఇదే. కొంచెం కష్టమే బ్రో, ఎందుకంటే బాహుబలి 2 అనేది వేరే లెవెల్. బట్ కానీ ఇప్పుడు టికెట్ రేట్స్ అంతా కూడా పెంచినారు కదా, మేబీ ఇది నా ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూ కాదనమాట. సో చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నాకు కలెక్షన్స్ గురించి పెద్ద ఐడియా లేదు, బట్ మూవీ అయితే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు ఎవరు వచ్చినా. ప్రభాస్ గారు లుక్స్ బాగుంది, ప్రభాస్ గారు ఈ మూవీలో బాగుంది అనమాట. నాట్ ఓన్లీ ప్రభాస్ గారు, సో ప్రతి క్యారెక్టర్ ని నిజంగా చాలా బాగా రూపుదిద్దినారని చెప్పొచ్చు.
బాగుందన్న చాలా బాగుంది, చాలా బాగుంది. మేము వెళ్ళి స్క్రీన్ లో అది రాలేదన్న, మరి రాలేదు. నో స్పాయిలర్ సార్, చెప్పద్దు. మీరు వేరే వేరే ఫ్రెండ్స్ ఈ సినిమా బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంటావు అన్న? తెలియదు అన్న నాకు ఫ్రాంక్లీ, కానీ బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. హాలీవుడ్ లెవెల్ లో ఉందా? హాలీవుడ్ లెవెల్ లోనే ఉందన్న. అమితాబ్ బచ్చన్ కనిపించాడు, సినిమా అంతా ఆయన ఉన్నాడు. అవును, బాగున్నారు ఇద్దరు, చాలా గుడ్ లుకింగ్ ఉన్నారు. స్పాయిలర్స్ సినిమా మస్తు ఉంది, చాలా బాగుంది. నాకు గ్రాఫిక్స్ అయితే బాగా నచ్చింది. సినిమా అయితే మస్తు అనిపించింది. ప్రభాస్ కొంచెం స్క్రీన్ మీద తక్కువ కనిపిస్తాడు ఫస్ట్ హాఫ్, లాస్ట్ లో ఇంకా గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. సీన్ అయితే మస్తు ఉంది. చెప్పుకోదగ్గది ఏముంది సినిమా? ప్రభాస్ అయితే స్క్రీన్ మీద తక్కువ కనిపిస్తాడు. నాకు కొంచెం ల్యాగ్ సీన్ అయితే 2 సీన్లు ఉన్నాయి, పర్వాలేదు. కానీ సినిమా అయితే లాస్ట్ లో అయితే క్లైమాక్స్ సెకండ్ హాఫ్ లో అయితే ఫుల్ ఆగింది. అమితాబ్ బచ్చన్ కానీ చూస్తే మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. ఆయన 10 బీట్స్ కాల్స్ ఉన్నారు, 10-8 బీట్స్ ఉన్నారు. మస్తు అవుతుంది సినిమా అయితే. చాలా బుజ్జి క్యారెక్టర్ కూడా బాగుంది. గ్రాఫిక్స్ అయితే ప్రభాస్ కోసం, ప్రభాస్ మస్తు ఉంది. అమితాబ్ బచ్చన్ చూస్తే మాత్రం నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. మ్యూజిక్ అయితే బీజిఎం కూడా మరీ అంత ఏం కాదు, పర్లేదు, బాగానే ఉంది. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు సినిమా. అన్న ఫస్ట్ హాఫ్ నుంచి అన్న ఎండింగ్ దాకా సినిమా ఇంత పూర్వం ఉంటే మన అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్. ఇంట్లో కూడా సినిమా మీద గ్రాఫిక్స్ అవేం సినిమా మాత్రం పూర్వ పాడుందన్న. జై ప్రభాస్.